రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాగానే ఒక ప్రకటన చేశారు. రష్యాతో అదేవిధంగా యుక్రెయిన్తో ఈ రెండు దేశాల దేశాధినేతలతో మాట్లాడినప్పుడు, వాళ్ళ ప్రతినిధి మండళ్లతో మాట్లాడినప్పుడు ఇది యుద్ధాల యుగం కాదు, యుద్ధాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు రావు, కాబట్టి ఇది యుద్ధాల యుగం కాదు అన్నటువంటి మాట చెప్పారు. బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాట అన్నప్పటికీ ఆయన అంచనా తప్పిందని చెప్పాలి. ఎందుకంటే 2016 నుంచి 2026 మార్చి వరకు కనుక మనం తీసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగాయి? అంతర్జాతీయంగా యుద్ధాలను అధ్యయనం చేసే సంస్థలు చెప్పేటటువంటి వివరాల ప్రకారము 78 దేశాలు గత 10 సంవత్సరాల్లో యుద్ధాలు చేశాయి. 78 దేశాలు. అదేవిధంగా ఈ 78 దేశాలు 61 కీలకమైనటువంటి యుద్ధాల్లో పాల్గొన్నాయి. 61 వార్స్ బై 78 కంట్రీస్. ఇందులో స్టేట్ యాక్టర్స్ ఉన్నారు, అంటే ప్రభుత్వాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు కూడాను అక్కడి స్థానిక ప్రభుత్వాలపైన తిరుగుబాటు చేయటం కానీ, స్వతంత్రం కోసం పోరాడే సంస్థలు పోరాటం చేయటం కానీ, ఈ రకంగా చిన్న పెద్ద యుద్ధాలన్నీ కలిపి 61 యుద్ధాలు జరిగాయి. కాబట్టి మోదీ గారు చెప్పినటువంటి ఇది యుద్ధాల యుగం కాదు అన్నటువంటి మాట బహుశా తప్పేమో. ఎందుకంటే 61 యుద్ధాలు జరిగాయి. స్టేట్ స్పాన్సర్డ్ వార్స్ జరిగినాయి. స్టేట్ స్పాన్సర్డ్ కాని వార్స్ ఇంకా అనేకం ఉన్నాయి. ఈ లెక్క గనక మనం తీసినట్టయితే ప్రపంచంలో యూరప్లో ఉద్రిక్తత ఉంది. అదేవిధంగా కాకేసస్ ప్రాంతము, అంటే మాజీ రష్యా నుంచి విడిపడ్డటువంటి కాకేసస్ ప్రాంతం, అజర్బైజాన్ కావచ్చును, లిథువేనియా కావచ్చు, లాట్వియా కావచ్చు, ఈ ప్రాంతాల్లో కావచ్చును. అదేవిధంగా గల్ఫ్ మొదటి నుంచి కూడా 1948 నుంచి కూడా ఒక పెద్ద ఫ్లాష్ పాయింట్. ఇరాన్, ఇరాక్, ఈ రకంగా అనేక దేశాలు యుద్ధాల్లో ఉన్నాయి. ఆఫ్రికాలో బోలెడు యుద్ధాలు జరిగాయి. ఏషియాలో కూడా యుద్ధాలు జరిగాయి చాలా పెద్ద ఎత్తున. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఫ్లాష్ పాయింట్స్ ఉన్నాయి, యుద్ధాలు జరిగినాయి. అక్కడ యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల అంతర్గత తిరుగుబాటు కూడా జరుగుతున్నది. ఈ లెక్కలు వేయటం కనుక మనం మొదలుపెట్టినట్టయితే యుక్రెయిన్ యుద్ధము ఫిబ్రవరి 2022లో ప్రారంభమైన యుక్రెయిన్ యుద్ధం ఒక రకంగా యూరప్ చరిత్రలో 1945 అంటే రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ముగింపు తరువాత జరిగిన అతిపెద్ద యుద్ధంగా, మొత్తము మ్యాప్ని మార్చేసేటటువంటి యుద్ధంగా చెప్పవచ్చును. 1991 ప్రాంతంలో సోవియట్ గ్రూప్ పతనమైపోయిన తర్వాత, కమ్యూనిజం పతనమైన తర్వాత మొత్తము యూరప్ యొక్క జాగ్రఫీ మారింది. కానీ ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధంలో ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, సంపత్తి నష్టం కావచ్చును, జన నష్టం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చును. నేటో దేశాలన్నీ యుక్రెయిన్కు ఈ బాసటగా ఉండటము, రష్యా మరొక వైపు ఉండడము, కొద్ది రోజుల్లో ముగిస్తున్నటువంటి యుద్ధము ఏళ్ల తరబడి కొనసాగటము, ఇప్పటికీ కూడా దానికి ఒక ముగింపు రాకపోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2023లో హమాస్కి చెందినటువంటి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసి, ఇజ్రాయెల్కి చెందినటువంటి పాటలు పాడుకునే వాళ్ళు, సంగీత నృత్యాలు చేసేటటువంటి, శాంతి కోరుకునేటటువంటి వాళ్ళు, పాలస్తీనియన్ల హక్కులను సమర్థించే వాళ్ళ ఊచకోత కోశారు. ఆ తరువాత నుంచి గాజా పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. గత ఏడాది 2 ఏళ్లుగా అది కొనసాగింది. ఆ తర్వాత లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసి హెజ్బుల్లా మీద మొత్తం పేజర్ అటాక్స్ ద్వారా అనేక మంది ఉగ్రవాద నాయకుల్ని హతమార్చటము,
హమాస్కి చెందిన కీలక నాయకులు ఇస్మాయిల్ హానియే కావచ్చును, యాహ్యా సిన్వార్ కావచ్చును, ఇటువంటి వాళ్లను హతమార్చటము, ఇరాన్ పైన కూడాను 2025లో 12 రోజుల పాటు జూన్ నెలలో యుద్ధం జరగడము, ఇదంతా కూడాను గల్ఫ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని చెప్తోంది. అదేవిధంగా యెమెన్ లోపల హూథీ రెబెల్స్కి వ్యతిరేకంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూటమి యుద్ధం చేస్తోంది. ఈ మధ్యలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా సిరియాలో అంతర్యుద్ధం మొదట్లో, తరువాత టర్కీ సహకారంతో యుద్ధం చేయటం జరిగింది. బషర్ అల్ అసద్ ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆయన రష్యాకి పారిపోయేలా చేసి మొత్తానికి అక్కడ అలావైట్ షియా ప్రభుత్వము పోయి అమెరికా, టర్కీ అనుకూల సున్నీ నాయకత్వం వచ్చేలా చేయటం జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సిరియా పైన కూడాను, దక్షిణ సిరియా ప్రాంతం పైన దాడి చేసింది. కాబట్టి గల్ఫ్ ప్రాంతము అత్యంత ఉద్రిక్త ప్రాంతంగా ఉంది. ఇక భారతదేశము విషయానికి వస్తే 2020 జూన్లో గల్వాన్ సంఘటన జరిగింది. అంతకుముందు 2017లో డోక్లాం సంఘటన జరిగింది. ఇవి పెద్ద యుద్ధాలు కాకపోయినప్పటికీ ఏళ్ల తరబడి సైన్యాలను భారీ ఎత్తున మోహరించవలసి వచ్చింది. అదేవిధంగా 2025 ఏప్రిల్లో పెహల్గాం సంఘటన, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ భారత పాకిస్తాన్లను దాదాపు ప్రత్యక్ష యుద్ధం జరిగే స్థాయికి తీసుకొచ్చింది. పాకిస్తాన్ వెనకడుగు వేసి శరణాగతి జొచ్చిన తరువాత అమెరికా చంకనెక్కి మొత్తానికి బతిమలాడి బామాలి మొత్తానికి ఆపరేషన్ సింధూర్ని హోల్డ్లో పెట్టేలా చేసుకోగలిగింది. భారతదేశాన్ని రిక్వెస్ట్ చేసి హోల్డ్లో పెట్టడం జరిగింది. 2025లో ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఆ తరువాత 2026లో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరుపక్షాలు భారీ నష్టం జరుగుతోంది. ఈ రకంగా చూసినట్లయితే ఆఫ్రికాలో కూడా అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. సూడాన్, సౌత్ సూడాన్, సొమాలియా, ఎరిట్రియా, ఇథియోపియా, మాలి, కాంగో, ఈ దేశాలన్నిట్లలో కూడాను యుద్ధం జరుగుతోంది. ఉగ్రవాదం అయితే నైజీరియా కావచ్చు, సూడాన్ కావచ్చును, ఇస్లామిక్ ఉగ్రవాద దాడులు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక ఏషియా విషయానికి వచ్చినట్లయితే నార్త్ కొరియా, సౌత్ కొరియా యుద్ధం దాకా వచ్చి వెళ్తూ ఉండడం అనేది సహజమైపోయింది. అదేవిధంగా కంబోడియాకి, థాయిలాండ్కి మధ్య ప్రియవిహార్ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం విషయంలో యుద్ధం జరిగింది. కాకేసస్ ప్రాంతానికి కనుక వెళితే, కాకేసస్ అంటే యూరప్లోని సెంట్రల్ యూరప్ ప్రాంతం, ఇది మాజీ రష్యా దేశాలైనటువంటి అజర్బైజాన్, ఆర్మేనియాల మధ్య 2020లో ఒకసారి యుద్ధం జరిగింది. నొగార్నో కరబాఖ్ అనే ప్రాంతం కోసం యుద్ధం జరిగింది. ఇది అజర్బైజాన్లో ఉన్న ఆర్మేనియన్ జనాభా ఆధిక్యత ఉన్నటువంటి ప్రాంతము. ఈ యుద్ధము తర్వాత 2022లో రెండవ దఫా యుద్ధం జరిగినప్పుడు నగోర్నో కరబాఖ్ సంపూర్ణంగా అజర్బైజాన్ చేతుల్లోకి వచ్చింది. 2023లో మరోసారి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో 1,50,000 మంది ఆర్మీనియన్లు నగోర్నో కరబాఖ్ని వదిలేసి ఆర్మీనియాకి వచ్చేశారు. ఈ రకంగా మొత్తము గత 10-12 సంవత్సరాలు 2016 నుంచి 2026 వరకు చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగినాయి. ఇది యుద్ధాల యుగం కాదు అన్నటువంటి మోదీ గారు చెప్పినటువంటి మాట నిజం కాదేమో అనిపిస్తుంది. అయితే ఈ మాట చెప్పినటువంటి మోదీ కూడా, భారత ప్రభుత్వం కూడా, భారత్ కూడా యుద్ధానికి సదా సర్వదా సన్నద్ధంగా ఉంది. అందుకే గల్వాన్లో చైనాని నిలువరించింది, డోక్లాంలో చైనాని నిలువరించగలిగింది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ చేసి పాకిస్తాన్ని పచ్చడి చేయగలిగింది. కాబట్టి మోదీ ఏ మాట చెప్పినప్పటికీ ఒక్క మాట మాత్రం వాస్తవం, ప్రపంచంలో శాంతి కావాలంటే అది బలవంతుల మధ్య, శక్తివంతుల మధ్య మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి శాంతి కోసం బలం ఉండాలి, శాంతి కోసం శక్తి ఉండాలి, శాంతి కోసము శస్త్రం కావాలి. ఇది 2016 నుంచి 2026 వరకు ఈ 10 సంవత్సరాల యుద్ధాల చరిత్ర మనకు చెప్పేటటువంటి గుణపాఠం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.